ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటో తెలుసా? డైవర్స్ తీసుకోవడం రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్ అని. చూడండి, ఎవరి లైఫ్‌లో అయినా డైవర్స్ అనేది ఒక బ్రేకప్. సో, మనకొక్కటే కాదు, మన పిల్లలకి కూడా. సో, ఇది మనల్ని మెంటల్‌గా చాలా డిస్టర్బ్ చేస్తుంది. బట్ అలా అని కలిసి ఉండమని కాదు. రైట్ ఆర్ రాంగ్ డెసిషన్ అనేది మీ పర్సనల్ లైఫ్, మీ ఫ్యామిలీ ఇన్‌ఫ్లుయెన్సెస్, ఎన్విరాన్మెంటల్ సర్కమ్‌స్టాన్సెస్‌ని బట్టి మీ పిల్లల భవిష్యత్తు మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో పిల్లల్ని పెంచడం కన్నా డైవర్స్ తీసుకోవడం బెటర్ అనుకుంటారు చాలామంది. కొంతమంది ఫ్యామిలీ అంతా కరెక్ట్‌గా ఉన్నా, సో, వారికున్న విలాసవంతమైన జీవితం కోసమో, లేకుంటే వాళ్ళకున్న విపరీతమైన కోరికల వల్లనో, లేదా అంటే విచ్చలవిడితనం కోసమనో డైవర్స్ తీసుకుంటారు. సో, వీ కాంట్ జడ్జ్ ఇట్. బట్ ఫ్రెండ్స్, ఈ విషయంలో నా అబ్బాయిలకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక భార్య భర్తకు విడాకులు ఇవ్వాలనుకోండి, సొసైటీని, పిల్లల్ని దాటి, సో, తను ఎర్నింగ్ ఒక్కటి నేర్చుకుంటే చాలు. బట్ అదే అబ్బాయి సొసైటీని దాటి, పిల్లల్ని దాటి డైవర్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఏం చేయాలి? బట్టలు ఉతకాలి, సామాన్లు కడగాలి, కసువులు ఊడ్చాలి, పిల్లల్ని చూసుకోవాలి. వీటన్నిటికీ మాకు పని మనుషులు దొరుకుతారు అని అనొచ్చు మీలో చాలామంది. మీకు విషయం తెలుసా? నేను 6 నెలలుగా పని మనిషి కోసం వెతుకుతున్నా. ఒకవేళ దొరికినా దగ్గరుండి మనమే చేయించుకోవాలి. అలా అని దగ్గరుండి చేయించుకున్నామే అనుకోండి, ఖచ్చితంగా పెళ్ళాం చేసినట్టు చేయించుకున్నామే అనుకోండి, నెల రోజుల కన్నా ఉండరు పని వాళ్ళు. సో, మీరు ఎప్పుడైనా డైవర్స్ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటే మీ వైఫ్తో, బెటర్ టు లెర్న్ కుకింగ్, క్లీనింగ్, తోముడు, పిల్లలకి స్నానాలు చేయించడం, పిల్లల్ని చూసుకోవడం ఫస్ట్ నేర్చుకోండి. తర్వాత డైవర్స్ తీసుకోండి. ఓకేనా? ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది, ఏయ్ మా పేరెంట్స్ ఉన్నారు అని. ఫ్రెండ్స్, మీరు మీ వైఫ్ కలిసి జాబ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటున్నారు, జస్ట్ హెల్పింగ్ కూడా రాని పేరెంట్స్ వైఫ్ లేకుండా కంప్లీట్గా వాళ్ళే చూసుకుంటారని మీరు ఎలా అనుకుంటారు? ఒకసారి ఆలోచించండి. మందు చూపు కన్నా ముందు చూపు చాలా ఇంపార్టెంట్ అని ఇప్పటికైనా అర్థమైందా?